మే 21, 2026 గురువారం స్కంద షష్ఠి విశిష్టతను తెలియచేయడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అంకితమైన రోజు స్కంద షష్ఠి. ఈ రోజు ఉపవాసం, పూజ, భక్తితో స్వామివారిని ఆరాధిస్తే ధైర్యం, విజయం, సంతానం కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. స్కంద షష్ఠి ప్రత్యేకత: ఈ రోజు దుష్ట శక్తులపై ధర్మం విజయం సాధించిన రోజుగా భావిస్తారు. శరవణ భవుడు అయిన స్వామివారు తారకాసురుణ్ణి సంహరించి లోకక్షేమం కలిగించారు. ఓం శరవణ భవ మూలమంత్రాన్ని జపిస్తే మనసుకు శాంతి, భయాలు తొలగుతాయని పురాణాల్లో చెప్పబడుతుంది. వివాహంలో ఆలస్యం, నాగదోషం, కుజదోషం వంటి సమస్యలు తొలగుతాయి. పూజా విధానం: ముందుగా సంకల్పం. సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం కోసం స్కందషష్ఠి వ్రతాన్ని చేస్తున్నానని మన మనస్సులో కోరికను స్వామివారికి సంకల్ప రూపంలో తెలియచేయాలి. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రపరిచి పూజా స్థలాన్ని సిద్ధం చేయాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. విగ్రహం ఉన్నవారు స్వామివారికి పాలతో, పెరుగుతో, తేనె మరియు కొబ్బరి నీటితో అభిషేకం చేయాలి. మీకు తోచిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి. మూలమంత్రం: ఓం శరవణ భవాయ నమః అనే మూలమంత్రాన్ని 11, 21, 54, 108 సార్లు, మనకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఈ మంత్రాన్ని జపించాలి. స్వామివారి జన్మ రహస్యం లేదా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్కంద షష్ఠి వ్రత కథ. పూర్వకాలంలో తారకాసురుడనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి వరాలు పొందాడు. ఆ వరాల గర్వంతో దేవతలను, ఋషులను బాధించసాగాడు. దేవతలందరూ కలిసి పరమశివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు పరమశివుని దివ్య తేజస్సు నుండి 6 అగ్ని కణాలు వెలువడతాయి. ఆ తేజస్సును అగ్నిదేవుడు, వాయుదేవుడు గంగలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆ తేజస్సు శరవణం అనే దర్భల వనంలో చేరి 6 శిశువులుగా అవతరించింది. పార్వతీదేవి ఆ 6 శిశువులను ప్రేమతో ఒక్కటిగా కలిపి 6 ముఖాలతో ఉన్న దివ్య బాలుణ్ణి సృష్టించింది. ఆయనే అనేక పేర్లతో పిలువబడే షణ్ముఖుడు, కందుడు, కార్తికేయుడు, శరవణ భవుడు అని మనం వివిధ రకాలుగా స్వామివారిని పిలుస్తున్నాం. స్వామివారు పెరిగిన తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాధిపతిగా నియమింపబడ్డారు. తారకాసురునిపై యుద్ధం చివరికి స్వామివారు తన శక్తివంతమైన వేలాయుధంతో రాక్షసుని సంహరించి లోకాలను రక్షించారు. ఇక్కడ వేలాయుధం అంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండే దివ్యమైన శక్తి ఆయుధం అని అర్థం. ఆ విజయాన్ని స్మరించుకుంటూ భక్తులు స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తున్నారని పురాణాల్లో చెప్పబడుతుంది. ఇలాంటి మరెన్నో భక్తికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.